హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకేష్ హిట్స్. ఫ్రెండ్స్, నాకు నిన్న సిస్టర్ అయితే ఒక ఆమె ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ అయితే చేసింది. అన్నయ్య బతుకమ్మ పండుగ అయితే వచ్చేస్తుంది కాబట్టి ఒక బతుకమ్మ వీడియో ఎడిటింగ్ చేయమన్నా కాబట్టి నేను ఆ సిస్టర్ కోసం అయితే ఈరోజు బతుకమ్మ వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసినాను అనమాట. మీరు కూడా చేసుకోవచ్చు, బట్ నాకు ఇక్కడ ఫొటోస్ అయితే లేకుండా వాటిని అయితే ఒక 6-7 అయితే అడ్జస్ట్ అయితే చేసుకున్నాను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి. మీరు కూడా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయితే ట్రై చేసుకోండి, ఓకేనా. ముందుగా డెమో వీడియో అయితే చూసేయండి. తలకు ఓసుకున్నట్టు సందమామ ఓ సందమామ కలిగి ఉన్న వాకిళ్ళు సందమామ. ఫ్రెండ్స్, మీరు ముందుగా డెమో వీడియో చూసేసారు కదా. ఆ డెమో వీడియో లాగా ఎలా ఎడిట్ చేయడమో మీరే చూడండి. అలాగే వీడియోకి సంబంధించిన బీట్ మ్యాక్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చేసిన. బట్ వీటికి ఎలాంటి పాస్వర్డ్ అయితే పెట్టడం లేదు కాబట్టి మీరైతే స్కిప్ చేయకుండా కొద్దిగా ఎండ్ వరకు అయితే వాచ్ అయితే చేయండి. ఎందుకంటే ఏ టైంకి ఎఫెక్ట్ యాడ్ చేసిన అయితే అర్థమవుతుంది కాబట్టి మీరు సింపుల్గా అయితే వేసేసుకోవచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా ఎడిటింగ్లోకి అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. ఫొటోస్ అయితే టెలిగ్రామ్లో అయితే అప్లోడ్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నేను ముందుగా ఎలైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేసేసుకున్నాను. ఓపెన్ చేసుకుని ఇంటర్ఫేస్లో చూపెడుతుంది. మీకు ఇచ్చిన బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ డౌన్లోడ్ చేసుకున్నకైతే ముందుగా ప్రాజెక్ట్లోకి వెళ్ళేసుకున్న తర్వాత బీట్ మార్క్ అయితే ఓపెన్ అయితే వేసేసుకుంటున్నా. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా ప్లస్ పై డబ్ చేసుకొని మీ డయాగ్రామ్లో వెళ్ళేసుకొని నేను ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోలేదు. జస్ట్ ఏయో కొన్ని ఫొటోస్ అయితే నేనైతే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయితే పంపించుకున్నాను అన్నమాట. ఓకేనా, మీరు కూడా ఇదే విధంగా అయితే ఫొటోస్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. నేను ఏ విధంగా అయితే యాడ్ అయితే చేసుకుంటున్నానో మీరు కూడా అదే విధంగా అయితే యాడ్ అయితే చేసుకోండి. జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసం అయితే ఒక 5-7 ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసి అయితే చూపెడతాను అన్నమాట. ఓకేనా, మళ్ళీ ఇంకొన్ని ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోవాలి కాబట్టి నేను కొన్ని ఫొటోస్ని అయితే యాడ్ అయితే చేసుకుంటున్నా. సింపుల్గా మీకు అర్థం కావడం కోసమే నేను కొన్ని ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకుంటున్నాను అన్నమాట. ఓకేనా, మళ్ళీ ఇక్కడ బతుకమ్మ ఫొటోస్ అయితే యాడ్ అయితే వేసుకుంటున్నా. 3 పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కూడా అయితే చేసేసుకుంటున్నా. మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేసుకొని మళ్ళీ ఇంకో ఫోటో కూడా అదే విధంగా అయితే యాడ్ అయితే చేసుకుంటున్నా. ఓకేనా, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే కొన్ని ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకున్నాను. మీరు కూడా ఇదే విధంగా ఎండ్ వరకు అయితే ఫొటోస్ని అయితే యాడ్ అయితే చేసుకుంటాను అన్నమాట. ఓకేనా, మీరైతే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోండి. మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసం అయితే కొన్ని ఫొటోస్ యాడ్ చేసుకున్నాను. ఒకసారి బ్యాక్ చేసుకోండి. సింపుల్గా షేక్ ఎఫెక్ట్ యాక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు లాస్ట్ ఎఫెక్ట్ ఉంది కదా, ఈ ఫోటో పై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ చేయండి. బ్యాక్ చేసుకొని సింపుల్గా బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు సింపుల్గా అయితే చెప్పేస్తాను అన్నమాట. ఇలా ముందుగా టచ్ చేసిన తర్వాత ఇక్కడ 2 షార్ట్ ఫోటోస్ అయితే ఒక లాంగ్ ఫోటో ఉంటుంది కదా, ఆ లాంగ్ ఫోటో పై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. మళ్ళీ 2 ఫోటోస్ వదిలేసుకోండి. ఇంకొక ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఓకే, అంటే మీ ఇదే విధంగా అయితే యాడ్ అయితే చేసుకోండి అన్నమాట. అంటే ఇదే విధంగా ఫొటోస్ కూడా యాడ్ చేసుకోండి. టూ ఫొటోస్ తర్వాత లాంగ్ ఫోటోకి అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఒకసారి బ్యాక్ వచ్చేసుకోండి. సింపుల్గా మళ్ళీ షేక్ ఎఫెక్ట్ యాక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత నాకు మధ్యలో ఉన్న షార్ట్ ఫోటో ఉంది కదా, ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకుంటున్నా. కాపీ ఎఫెక్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చేసుకొని బీట్ మార్క్ అయితే ఓపెన్ అయితే చేసుకుంటున్నా. ఓపెన్ చేసుకోగానే మీకు సింపుల్గా అయితే చెప్పేస్తాం. మళ్ళీ ఇక్కడ మనకి 2 షార్ట్ ఫోటోస్ ఉన్నాయి కదా, ఈ 2 షార్ట్ ఫోటోకి అయితే సింపుల్గా మనం ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. ఆటోమేటిక్లీ యాడ్ అయిపోతుంది ఎఫెక్ట్. మళ్ళీ ఒక లాంగ్ ఫోటో వదిలేసుకొని మళ్ళీ 2 షార్ట్ ఫోటోస్ ఉంటాయి, ఆ 2 షార్ట్ ఫోటోస్కి కూడా ఎఫెక్ట్ అయితే ఇదే విధంగా అయితే యాడ్ అయితే చేసుకోండి. ఎండ్ వరకు ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఎఫెక్ట్ కూడా అదే విధంగా యాడ్ చేసుకోండి. ఒకసారి మళ్ళీ బ్యాక్ వచ్చేసుకుంటున్నా. బ్యాక్ వచ్చేసుకొని షేక్ ఎఫెక్ట్ యాక్ట్ ఓపెన్ చేసుకుంటున్నా. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ స్టార్ట్ 1 ఫోటో ఉంది కదా, ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకుంటున్నా. బ్యాక్ వచ్చేసుకొని ఒకసారి సింపుల్గా మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుంటున్నా. ఇక్కడ మనకు లాంగ్ ఫొటోస్ అయితే ఉన్నాయి కదా, ముందున్న లాంగ్ ఫొటోస్కి అయితే మనం సింపుల్గా ఫోటో పై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసేయాలా. ఆటోమేటిక్లీ సింపుల్గా అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే అయిపోతుంది అన్నమాట. మళ్ళీ ఇక్కడ ఇంకొక ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ ముందు ఒక ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఓకేనా, ప్రస్తుతం అయితే ఎడిటింగ్ అయితే మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది. పైన సింపుల్గా షేర్ ఆప్షన్ పై ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వీడియో ఆర్ఎంఎక్ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ హెచ్డి ఆర్ఎంఎక్ ట్యాప్ చేసుకోండి. మీకు అయితే నచ్చిన హెచ్డి క్వాలిటీస్ అయితే పెట్టేసుకోండి. నేనైతే నార్మల్ 720p హెచ్డి పెట్టేసుకోండి. ఇక్కడ ఎక్స్పర్ట్ పై ట్యాప్ చేస్తున్నా. ఇప్పుడు వీడియో అనేది డౌన్లోడ్ అవుతుంది చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.